అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఎన్నో ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండిపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు. ఒక 10 ఎకరాల 88 సెంట్లు భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. దమయంతి గారు ఐఏఎస్ మీకు తెలిసి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కేకే రాజు గారు